ఎర్ర సముద్రాల లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని పాయలు చేసి మనతో ఆరిన నెలన అలాంటి అనుభవంలో నడిచేటువంటి వాడు, సరి అయినటువంటి సమయంలో జ్ఞానం ఇచ్చి మనల్ని దీవించేటువంటి వాడు, మన జీవితంలో నిస్సహాయ స్థితిలో సహాయంగా నిలబడేటువంటి వాడు, ఆనందం ఎగిరిపోయింది అన్నటువంటి పరిస్థితులలో మనకు ఆనందమై మన జీవితాన్ని ఆశీర్వదించేటువంటి దేవుడు, భూమిని ఆకాశాన్ని కలిగజేసినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి ఆ ప్రభువును మనం కలిగి జీవించడం మన జీవితానికి ధన్యకరం. యేసు ప్రభువును ప్రేమించినటువంటి శిష్యుల్లో, యేసు ప్రభుతో నడిచినటువంటి శిష్యుల్లో పేతురు, సీమోను పేతురు అనేటువంటి వ్యక్తి అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక డిసైపుల్, యేసయ్య శిష్యులలో ఒకడు. గలిలయ సముద్రం దగ్గర సీమోను పేతురు ఆయన సహోదరుడు అంద్రేయ వలలు కడుక్కుంటా ఉన్నారు. యేసు ప్రభు ఏం చేశాడంటే ఆ సీమోను పేతురుని చూశాడు, వెంటనే తన సహోదరుని చూశాడు. వారి వైపు చూసి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని వారికి ఒక చక్కని పిలుపునిచ్చాడు. ప్రియులారా, పేతురు జీవితంలో 4 స్టేషన్స్ మనం ఒకసారి ఆలోచన చేస్తే, స్టేషన్ నెంబర్ 1 సీ ఆఫ్ గ్యాలిలీ. గలిలయ సముద్రంలో ఆయన ఏం చేస్తూ వస్తున్నాడంటే ఆ జాలరులుగా ఉన్నటువంటి వారిని చూశాడు. వారికి ఇచ్చినటువంటి అల్టిమేట్ కాల్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అల్టిమేట్ అంటే ఒక ఉత్కృష్టమైన, ఒక అద్భుతమైనటువంటి ఒక పిలుపు ఏంటంటే, ఆయనకి వారికి ఇచ్చినటువంటి, పేతురికి ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని. ప్రియులారా, యేసయ్య ఒక వ్యక్తిని పిలిస్తే, ఒక వ్యక్తి పైన తన కనుదృష్టి పెట్టి వారిని చూసి వారు జాలరులు అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత వారికి ఇస్తున్నటువంటి ఒక పిలుపు ఏంటంటే, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. వారికి ఉన్నటువంటి స్కిల్ ఏంటంటే చేపలు పట్టేటువంటి వాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి వృత్తి ఏంటంటే చేపలు పట్టి దాంతో వాళ్ళ జీవనోపాధిని వాళ్ళు చేసేటువంటి వాళ్ళు. ప్రియులారా, అలాంటి టైంలో యేసు ప్రభువు వారికి పిలిచి ఒక పిలుపునిచ్చేసి వారి లైఫ్ లో ఒక డిఫరెంట్ కాలింగ్, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ కు వారిని ఇన్వైట్ చేస్తున్నాడు, వారిని ఆహ్వానిస్తున్నాడు. స్టేషన్ నెంబర్ 1 పేతురు జీవితంలో ఏంటంటే, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాగ్రత్తగా చేస్తానని వారితో చెప్పాడు. ప్రియులారా, దయచేసి రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఈ 19వ వచనంలో చూస్తే మనం గమనించగలం. దయచేసి రండి. వారు జాలరులు, ఆయనటి యేసు ప్రభు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పిన వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి. ప్రియులారా, ఒక అల్టిమేట్ కాల్, ఒక పిలుపునిచ్చాడు యేసు ప్రభు. పిలుపునిచ్చిన వెంటనే వాళ్ళు విన్నారు, గ్రహించారు. వాళ్ళు ఏం చేసినటువంటి పరిస్థితి ఏంటంటే, వారి ప్రతిస్పందన ఎలా ఉందంటే, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జాలరుల జీవితంలో వారికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఆహ్వానం, ఒక కాల్, ఒక పిలుపుని ఏంటంటే, నా వెంబడి రండి, ఫాలో మీ, కమ్ ఫాలో మీ. ప్రియులారా, చాలా సార్లు ఈ ఆధునిక ప్రపంచంలో కమ్ ఫాలో మై కంపెనీ, కమ్ ఫాలో మై టీమ్, కమ్ ఫాలో మీ అని చెప్పేసి అంటే డెఫినెట్ గా కూర్చుని బెనిఫిట్స్ క్యాల్కులేట్ చేస్తాం. ఎలాంటి బెనిఫిట్స్ మీరు మాకు ఇస్తే మిమ్మల్ని వెంబడించగలమని చెప్పేసి కూర్చుని బెనిఫిట్స్ క్యాల్కులేట్ చేయకుండా ప్రియులారా మనం ఫాలో చేయడం అనేటువంటిది అది చాలా అరుదు. పేతురు ఆంధ్రేయులను ఆహ్వానిస్తున్నాడు. పేతురు ఇచ్చినటువంటి వారు ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటంటే, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ప్రియులారా, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ రెస్పాన్స్. బాగా గమనించాలి. అబ్సల్యూట్ స్టన్నింగ్ రెస్పాన్స్. ఇట్స్ అ స్టన్నింగ్ రెస్పాన్స్. ఏంటంటే, వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఈరోజు మాకు ప్రశ్న రావాలి, వాట్ హ్యావ్ దే సీన్ ఇన్ జీసస్? యేసు ప్రభువులో ఏమి చూశారు కనుక వారు తమ వలలు విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించారు? ప్రియులారా, వారు వలలు విడిచిన వెంటనే యేసయ్య మాటలు, ఆయన పిలుపులో ఒక ప్రత్యేకతని గమనించారు. యేసు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే, మీరు చేపలు కాదు కానీ మీరు మనుషులను పడతారని చెప్పేసి వారికి ఇచ్చినటువంటి మాట అండి. యు ఆర్ గోయింగ్ టు క్యాచ్ మెన్. All this while you have been catching fish, but here behold, you are going to catch men, you are going to catch people. అది మీకు ఒక ప్రత్యేకమైనటువంటి పనిగా ఉంటుంది. అది నన్ను వెంబడిస్తే మీ జీవితంలో జరిగేటువంటి కార్యమని యేసు ప్రభువు వారితో చెప్పు. స్టేషన్ నెంబర్ 1 పేతురును యేసు ప్రభు చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఆయన పిలిచాడు. పేతురు వెంబడించడం జరిగింది. ప్రియులారా, తొలి అడుగులు వెళ్తా ఉన్నాయి.
ఆ యేసు ప్రభుతో నడుస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో 3 రకాల పరిచర్యలు చేశాడు: ప్రీచింగ్, టీచింగ్ అండ్ హీలింగ్. దేవుని రాజ్య సంబంధమైనటువంటి సువార్తను ప్రకటిస్తున్నాడు. ప్రియులారా, రెండోది ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన బోధిస్తున్నాడు. ఎక్కడైనా టీచ్ కూర్చుని ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగినని గమనిస్తూ ఉన్నాం. మూడవది ఏంటంటే ఆయన రోగగ్రస్తులను స్వస్థపరిచి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం, హీలింగ్ తీసుకుని వచ్చేసి వారిని ఆ రీతిగా బ్లెస్ చేస్తూ వచ్చాడు. టీచింగ్, ప్రీచింగ్ అండ్ హీలింగ్. ప్రియులారా, పేతురు జీవితం కొనసాగుతోంది యేసు ప్రభుతో. దయచేసి గమనించండి, ఫస్ట్ స్టేషన్ లో యేసు ప్రభుని ఎన్కౌంటర్ అయ్యాడు. ఆయన తీసుకుని ఆయనతో నడవటం మొదలు పెట్టాడు. వలలు వదిలిపెట్టారు, అక్కడ ఉన్నటువంటి ఆ ధోని వదిలిపెట్టారు, అక్కడ ఉన్నటువంటి వారి పరికరాలు కాస్త వదిలిపెట్టి వెంటనే యేసు ప్రభుని వెంబడించడం మనం గమనిస్తున్నాం. ప్రియులారా, యేసు ప్రభు చేస్తున్నటువంటి అద్భుతాలలో కరెక్ట్ గా ఒక రోజు ఒక అద్భుతం చేస్తూ వచ్చాడు. 3 రోజులు యేసు ప్రభు ఏం చేశాడంటే ఆయన ఆ ఉపన్యాసం చేస్తున్నాడు. అందరూ వచ్చారు. యేసు ప్రభు మాటలు వింటా ఉంటే 3 రోజులు కూడా గడిచిపోయాయి. వారికి ఆకలి దప్పులు అనిపించలేదేమో, కానీ ఇంటికి వెళ్ళటం అనేటువంటిది లేదేమో, కానీ అక్కడే 3 రోజుల బహిరంగ సభలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ 3 రోజులు ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ లాగా ఉన్నాయి. అందరూ వచ్చి పిల్లా జలలు, నేను అనుకుంటాను పిల్లా జలలు అందరూ కూర్చుని యేసు ప్రభు మాటలు మాట్లాడుతుంటే అవిలిగా వింటా ఉన్నారు. అయితే యేసు ప్రభు కనికరపడి ఏం చేశాడంటే వారు ఎట్లనే ఇంటికి వెళ్తే మురిచిపోతారని చెప్పేసి వారందరినీ కూర్చోబెట్టి అయ్యా ఎవరి దగ్గర ఏమైనా ఆహారం ఉందా అని చెప్పేసి అంటే వారి దగ్గర చూశారు. కొన్ని చిన్న చేపలు ఉన్నాయి, 7 రొట్టెలు ఉన్నాయని చెప్పేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ప్రియులారా, ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తేనే యేసు ప్రభు ఏం చేశాడంటే అందరినీ కూర్చోబెట్టించి ఆ 7 రొట్టెలను విరిచాడు. చిన్న చేపలను కృతజ్ఞతలు చెల్లించి విరిచి అందరికీ పంచిపెట్టారు. అందరూ తింటా ఉన్నారు. ప్రియులారా, సమృద్ధిగా తిన్నారు. అద్భుతమైనటువంటి ఈ యొక్క కార్యాన్ని అక్కడ శిష్యులు గమనిస్తున్నారు. పేతురు కూడా గమనిస్తున్నారు. ఈ ప్రాంతం అంతటి చూస్తే యేసు ప్రభు ఏం చేశాడంటే పేతురును 2వ స్టేషన్ కి ఇన్వైట్ చేశాడు. గలిలయ సముద్రంలో యేసు ప్రభువును వెంబడించడం మొదలు పెట్టాడు. ప్రియులారా, ఇక్కడ కైసరే ఫిలిప్పులో యేసు ప్రభును ప్రత్యేకమైన రీతిలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా యేసు ప్రభుతో ఒక చక్కని మీటింగ్ ఏర్పాటు చేయబడింది. యేసు ప్రభు శిష్యులందరినీ పిలిచాడు. దయచేసి రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనంలో ఈ 2వ స్టేషన్ మనం గమనిస్తాం. సెకండ్ స్టేషన్ లో ఏం జరుగుతోంది? మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరే ప్రాంతంలోకి వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నానని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. పిల్లలు చాలా చక్కగా యేసు ప్రభు వారి దగ్గర నుంచి జవాబు పడ్డాడు. అందరూ ఏమనుకుంటున్నారు నా దగ్గర నుంచి, నా గురించి అంటే తక్కువ అని చెప్పేది. కొందరు ఏలియా అనుకుంటున్నారండి, కొందరు ఇర్మియా అనుకుంటారు, ప్రవక్తలలో ఒకడే అనుకుంటున్నారు, కొందరు ఏమనుకుంటున్నారంటే బాప్తిసమిచ్చి యోహాను అని చెప్పేసి అనుకుంటున్నారు అని అందరు ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. టక్ అందరు ఆన్సర్ ఇస్తుంటే వేయడం లేదు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు నా గురించి చెప్పండి అంటున్నారు. యేసు ప్రభుకు భలే చాలా చక్కగా వారి దగ్గర నుంచి ఆన్సర్స్ రాబట్టడం భలే వాక్యాన్ని గమనిస్తూ ఉంటున్నాం. వారి అటెన్షన్ డ్రా చేసి వారి దగ్గర నుంచి జవాబు. ప్రియులారా, 16వ వచనంలో ఏముందంటే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రియులారా, పేతురు క్యారెక్టర్ ఎట్లా ఉందంటే తక్కువ ఆన్సర్ ఇచ్చేటువంటి వాడు. వెంటనే అని చెప్పేసి ఈ ఫస్ట్ సిచ్యుయేషన్ లో మనం చూస్తున్నాం. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి, ప్రియులారా ఎవరు మీరు ఏమనుకుంటున్నారు నా గురించి అని చెప్పేసి అంటే వెంటనే ఇక్కడ 16వ వచనంలో అందుకు సీమోను పేతురు, ప్రియులారా ఫస్ట్ మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు సజీవుడవగు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పిన. ప్రియులారా, చాలా చక్కని మాట. యు ఆర్ క్రైస్ట్ the son of the living God. Ultimate call అనేటువంటి చూసిన తర్వాత ప్రియులారా, ఇక్కడ రెండవ స్టేషన్ లో పేతురు భక్తుని జీవితంలో మనం ఏం చూస్తామంటే, యేసు ప్రభు గురించి పేతురు భక్తుడు ఏమనుకుంటున్నాడంటే, నువ్వు సజీవుడమైన
దేవుని కుమారుడు అయిన క్రీస్తు ప్రజలందరూ ఏ మెస్సాయ కొరకు ఎదురు చూస్తున్నారో ఆ మెస్సాయ నువ్వే. యు ఆర్ ద క్రైస్ట్, ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. యు ఆర్ క్రైస్ట్, ఆ మెస్సాయవు, అభిషక్తుడివి నువ్వే. మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సాయ నీవే అని చెప్పేసి ఆ మాట పేతురు నుంచి రావటం జరుగుతుంది. అల్టిమేట్ కన్ఫెషన్, యు ఆర్ క్రైస్ట్ ద మెస్సాయ. నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తు. ప్రియులారా, అందుకు యేసుప్రభు ఏమంటున్నాడంటే నీవు ధన్యుడు అని చెప్పేసి ఈ 18వ వచనంలో ఏమంటున్నాడంటే మరియు నీవు పేతురు. సీమోను అనేటువంటి మాట అన్నటువంటి అప్పటి నుంచి గమనిస్తా ఉన్నాం. ఇక్కడ ఏంటంటే పేతురు అని యేసుప్రభు ఆయన పిలుస్తుంది. మరియు నీవు పేతురు. ఫుట్ నోట్స్ లో ఏముంటుందంటే 3వ అక్షరం పైన ఉంది. ఆ ఫుట్ నోట్స్ లో పేతురు అన్న శబ్దమునకు రాయి అని అర్థం, రాయి అని అర్థం. ఈ బండ మీద నా సంఘమును కట్టుతుంది. ఎంత చక్కని మాట ప్రియులారా. యు హావ్ బీన్ శాండ్ ఆల్ దిస్ వైల్. ఇసుక లాంటి జీవితంగా ఉన్నావు కానీ సీమోను, యు హావ్ బీన్ లైక్ శాండ్. సీమోను అనేటువంటి మాటకి ఇసుక ప్రియులారా. కానీ ఇప్పుడు ఏంటంటే నువ్వు పేతురు అని చెప్పేసి యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన పేతురు అని పిలుస్తున్నాడు, రాయి అని పిలుస్తున్నాడు. వెంటనే యేసుప్రభు ఏమంటున్నాడంటే ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఏ బండ అండి అంటే అది నువ్వు క్రీస్తువు, దేవుని కుమారుడమైన క్రీస్తువు అని చెప్పావే. ఆ బండ, ఆ క్రీస్తు బండ మీద, ఆ సత్యము మీద నా యొక్క సంఘాన్ని కడతానని యేసుప్రభు చెప్పడం జరిగింది. అద్భుతమైన మాట. పేతురు జీవితాన్ని చూసి ఇట్ వాస్ లైక్ శాండ్ లాగా ఉన్నటువంటి జీవితం, అది రాలిపోయే జీవితాన్ని చూశాడు. కానీ యేసుప్రభు ఏం చేశాడంటే ఆయనను చూసి ఆయనకు ఒక చక్కని నువ్వు పేతురు అని చెప్పేసి ఆయనను పిలుస్తున్నారు. పెట్రోస్ అని పలుకుతూ అన్నాడు. ప్రియులారా, ఇసుక లాంటి జీవితాన్ని, ఆకారము లేని జీవితాన్ని ఒక నిరాకారమైన జీవితాన్ని ఆకారంగా మార్చాడు. ప్రియులారా, ఒక పరిస్థితి ఎట్లుందంటే ఏదో ప్రజలు పట్టుకోలేని జీవితం, కానీ దేవుడు ఏం చేశాడంటే దాని యొక్క అద్భుతమైనటువంటి జీవితంగా దేవుడు మార్చినట్లు మనం గమనిస్తున్నాం. వర్త్లెస్ లైఫ్ ను ఒక లైఫ్ ఫుల్ ఆఫ్ వర్త్, యోగ్యమైన జీవితంగా దేవుడు ఆ జీవితాన్ని మార్చినట్లు మనం గమనిస్తున్నాం. పేతురు జీవితాన్ని ఆయన లక్ష్య పెట్టాడు. పేతురు జీవితాన్ని మార్చాడు. ప్రియులారా, పేతురు జీవితాన్ని ఏం చేశాడంటే రాయిగా ఒక బ్లెస్సెడ్ ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా మార్చాడు. పేతురు ఏమంటానంటే ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఈ బండ యాక్చువల్ ఏంటంటే ఈ సత్యము మీద, ఈ సత్యము మీద నా సంఘాన్ని కడతాను పేతురు అని చెప్పేసి మన వాక్యాన్ని గమనిస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా అద్భుతమైనటువంటి జీవితం. మన జీవితాన్ని చూసి మనల్ని ప్రేమించే దేవుడు, మన జీవితాన్ని చూసి మనకు లక్ష్యం ఇచ్చే దేవుడు, మనకు విలువనిచ్చేటువంటి దేవుడు. ప్రియులారా, మనకు విలువనిచ్చి మన జీవితాన్ని కట్టే దేవుడని వాక్యాన్ని గమనించాలి. ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును అని యేసుప్రభు అంటాడు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఈ సంఘం మీద, ఈ సత్యం క్రీస్తు అని బండ, ఈ సత్యం మీద మిమ్మల్ని కడతాను, మిమ్మల్ని కడతాను, మీ జీవితాన్ని కడతాను, నా సంఘాన్ని నేను కడతాను. ప్రియులారా, సంఘం అని చెప్పేసి అంటే నేను అంటాను ద బెస్ట్ అడ్రస్ ఫర్ ఎ చర్చ్ ఏంటంటే దట్ ఇస్ యూ. పాస్టర్ గారు మీరు అంత బాధ పెడతారు మా మీద, ఏం కావాలో మేము, అది వాక్యం అంటుంది. సంఘం అంటే ఇట్స్ ఎ కాల్డ్ అవుట్ పీపుల్. నా సంఘాన్ని నేను కడతాను. ఈ గోడ సంఘం కాదు యాక్చువల్గా, ఈ మైకులు సమూహం సంఘం కాదు, ఈ బెంచీల సమూహం సంఘం కాదు. ఎందుకు ఈ చక్కని ఏర్కాన్ పెట్టినటువంటి ఈ లైట్లు, ఇది కాదు సంఘం. సంఘం అంటే నువ్వే. యు ఆర్ ద చర్చ్. ఈ సత్యము మీద నా సంఘాన్ని నేను కడతానని దేవుడు అంటున్నాడు. ప్రియులారా, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నీ జీవితాన్ని కట్టేది ఆ దేవుడే. నీ జీవితాన్ని పేతురు వలె అద్భుతమైన జీవితంగా మార్చేది ఆ దేవుడే. దేవుడే యేసుప్రభు అన్నాడు, నీకు ఈ సత్యం పరలోకం నుంచి తెలియజేస్తే కానీ మనుషుల నుంచి వచ్చేటువంటి మాట అయితే కాదు పేతురు అని చెప్పేసి చెప్పేస్తాను. జీవితాన్ని కట్టేది దేవుడు. నిన్ను నన్ను పిలిచిన దేవుడు. అల్టిమేట్ కాల్, పిలుపునిచ్చాడు, రండి నాలుగు బట్టి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టుచాలుగా చేస్తాను. ప్రియులారా, నేను ఒక చిన్న మాట చెప్పి, నేను ఒక కథనాన్ని, ఒక సన్నివేశం చెప్పి నేను ముందుకెళ్తాను. మన అందరి లైఫ్లో ఈ పిలుపుకు
మనం రెస్పాండ్ అయి ఉంటాం. నా వెంబడి రండి అంటే ఇక్కడ కూర్చున్న జాషువా, ఇక్కడ కూర్చున్నటువంటి ఒక అజయ్, ఇక్కడ కూర్చున్నటువంటి ఒక బ్రదర్, ఎవరైనా మన జీవితం నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టించాలని ప్రభా, ఐ విల్ ఫాలో యూ. ఇట్స్ 100% కమిట్మెంట్. ప్రభా, నేను సండేస్ నీకు కమిట్ చేసుకుంటాను, రెస్ట్ డేస్ నా లైఫ్కు కమిట్ అవుతాను. ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్. అలాంటి కాలింగ్ కాదు అది. ఫాలోయింగ్ జీసస్ ఇస్ ఎ డైలీ కమిట్మెంట్. ఎవ్రీ సింగిల్ మినిట్ వీఆర్ ఫాలోయింగ్ హిమ్. ఎవ్రీ సింగిల్ ఇట్స్ 100% కమిట్మెంట్ టు గాడ్. ఆ పిలుపు ప్రియులారా, మన జీవితాన్ని ఆయన కట్టేటువంటి వాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని దేవుడు చెప్తున్నాడు. గుజరాత్ రాష్ట్రంలో క్రిస్మస్కి ముందే ఒక ట్రైబల్ ఏరియా బిల్స్ అనేటువంటి ప్రజల గుంపు ఉంది. ఈ బిల్స్ అనేటువంటి ఈ ప్రజల గుంపు మధ్య క్రిస్మస్ రోజుకి ముందే ఏం చేస్తారంటే దుండగులు వెళ్ళి ఆ చర్చ్ బిల్డింగ్ పడగొట్టేసేసి వారి దగ్గర ఉన్నటువంటి డ్రమ్ములు కాస్త పగలగొట్టేసేసి కాల్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాటల పుస్తకాలు ఉంటాయి కదా, ఆ పాటల పుస్తకాలన్నింటినీ కాల్ చేసేసారు. లోపల ఉన్నటువంటి సామాన్ అన్నింటినీ ధ్వంసం చేసేసారు. రేపు క్రిస్మస్ మీరు ఎట్లా ఆరాధన చేసుకుంటారో చేసుకోకండి అన్నారంట. అక్కడ ఉన్నటువంటి ఆ బిల్స్ అనేటువంటి ట్రైబల్ ప్రజలు, ఆదివాసులు ప్రభువుని తెలుసుకున్నారు. వాళ్ళు అనుకున్నారు, వీళ్ళు వచ్చేసి మట్టి గోడలే మాకు మిగిలి పెట్టారు, మట్టి గోడలు ఉన్నాయి, ఇంకా అంతా పగిలిపోయింది, అంతా ఊడిపోయింది, అంతా పగిలిపోయింది, కాలిపోయిన పరిస్థితి, పుస్తకాలు లేవు, అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా కాలిపోయినాయి, పగిలిపోయిన డ్రమ్ములు. వాడు మరుసటి రోజు క్రిస్మస్. వీళ్ళరా వాళ్ళు చేసింది ఏంటంటే విశ్వాసులు అందరు గ్యాదర్ అయ్యారు. ఆ మీడియా వాళ్ళు రిపోర్ట్ తీస్తూ ఉన్నారు, వీడియో తీస్తూ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, వాళ్ళు అనుకున్నారు మా క్రీస్తుని కూడా ధ్వంసం చేసేసారు అనుకున్నారు, కానీ మా క్రీస్తు ఇక్కడ లేదు, కానీ మా హృదయాలు ఉన్నాడు ఆయన, మా లోపల ఉన్న క్రీస్తుని ఎవరు డ్యామేజ్ చేయలేదు అన్నారంట. నా సంఘాన్ని నేను కడతాను, పాతాళలోక ద్వారాలు దానిని కూల్చచాలని చెప్పేసి యేసు ప్రభు పేతురుతో చెప్తున్నాడు. ప్రియులారా, పేతురును ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి తీసుకుని వెళ్తున్నాడు. పేతురు భక్తుడు ఒక స్టేషన్ గలీలీలో స్టార్ట్ అయింది. ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ గలీలీ. నీ లైఫ్లో ఆ గలీలీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఈ కైసరయ ఫిలిప్పులో పేతురును మార్చినటువంటి అనుభవం, అది మీ లైఫ్లో ఆ కైసరయ ఫిలిప్ ఆ స్టేషన్ ఏంటో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా ఉండి ఉంటుంది. దేవుడు ఏం చేసిందంటే పేతురు భక్తుని నడిపిస్తున్నాడు. పేతురు భక్తునికి ఒక కోర్ టీం ఉంది. యేసు ప్రభుకి ఒక కోర్ టీం ఉంది. ఆ కోర్ టీంలో ఎవరున్నారంటే పీటర్, జేమ్స్ అండ్ జాన్. పేతురు, యాకోబు, యోహానులు. ఈ ముగ్గురితో యేసు ప్రభు పదే పదే టైం స్పెండ్ చేసేటువంటి వాడు. ఆ కోర్ టీంతో బాగా మాట్లాడి దేవుని విషయం, పరలోక రాజ్య సంబంధ విషయాలు మాట్లాడుతూ వారి లైఫ్ మీద చాలా ఇన్వెస్ట్ చేశాడు. సరే అని చెప్పేసి మూడవ స్టేషన్ ఏంటంటే ఆ ముగ్గురిని ఒకరోజు రూపాంతర కొండ, ఒక పెద్ద కొండ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆ కొండ మీదకి తీసుకుని వెళ్ళి యేసుప్రభు ఏం చేశాడంటే వారితో మాట్లాడుతుండగానే వెంటనే ఆయన రూపాంతరం చెందాడు. దయచేసి రండి, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త ఈ 17వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు, ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండ్రి. అప్పుడు పేతురు, ప్రభా, మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుమని యేసుతో చెప్పాను. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను.
శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లేండి, భయపడని చెప్పాను. ప్రియులారా, ఈ సన్నివేశం కొండ మీద ఏకాంతంగా వారిని తీసుకుని వెళ్ళి ఈ రూపాంతరం చెందబడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. యేసయ్య ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. ఆయన వస్త్రాలు వెలుగు వలె తెలియని ఆయన. ఇంకొక ట్రాన్స్లేషన్ ఎలా ఉంటుందంటే, ఏ చాకలి కూడా అంత తెల్లగా, ఆ వాష్ చేయలేనటువంటి అంత తెల్లగా ఆయన వస్త్రాలు కనబడతా ఉన్నాయి. ప్రియులారా, సూర్యుని వలె ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉంది. వస్త్రాలు వెలుగుని వలె తెల్లగా అయిపోయినాయి. ఆ టైంలో వారు ఏం చూస్తున్నారంటే, మోషే, ఏలియా వారికి కనబడి ఆయనతో మాట్లాడుతున్నారు. ఈ ముగ్గురు శిష్యులు ఉన్నారు. మోషే, ఏలియా యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. ఈ ముగ్గురు శిష్యులు గమనిస్తున్నారు. మోషే, ఏలియా యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. వెంటనే పేతురుకు వచ్చినటువంటి ఐడియా ఏంటంటే, ప్రభా, మీ ముగ్గురికి నేను పర్ణశాలలో కడితే మనం ఇక్కడ ఉండటం మంచిది అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. ఒక కొండ మీద పర్ణశాలలు కట్టి అక్కడ ఉంటే చాలా కాలం ఉంటారన్నమాట. తక్కువ మంది తీసుకుని బయటికి వచ్చే పరిస్థితి. ఆ కొండ మీద పర్ణశాలలు కడతామని చెప్పేసి పేతురు ఆ మాట అనగానే, ప్రియులారా, ఒక మేఘము వారిని కమ్ముకునింది. ఆ మేఘం నుంచి ఒక స్వరం వినబడుతోంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టాను. ప్రియులారా, బాగా గమనించాలి. పేతురు ఏమనుకున్నాడంటే, మోషే, ఏలియా, యేసు ప్రభు అందరినీ ఈక్వేట్ చేసేసాడు. మోషే ఈక్వల్ టు ఏలియా ఈక్వల్ టు యేసయ్య అన్నట్లుగా అందరినీ ఈక్వేట్ చేసేసి ముగ్గురికి ఒక పర్ణశాలలు కట్టేస్తాను, ముగ్గురు లేదంటే 6 మంది పైన మిగిలిపోదాం, కొండ మీద ఉందామని చెప్పేసి అన్నట్లుగా. అంటే దేవుడు పైనుంచి ఒక స్వరాన్ని వినిపించడం మనం వాక్యంలో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడనే ఒక శబ్దము మేఘంలో నుండి. ప్రియులారా, పేతురు భక్తుడు వణికిపోయాడు. ఆ టైంలో ఆ శిష్యులు అందరూ కూడా మిక్కిలి భయపడి బోధపడిపోయారు. ఏంటి స్వరం, ఏంటి? యేసు ప్రభువును చూశారు. యేసు ప్రభువుని చూసి ప్రియులారా, దేవుని స్వరాన్ని వినిన తర్వాత దేవుని స్వరం ఏమంటుందంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈ యేసయ్య నా ప్రియ కుమారుడు, నేను ఏదైనా ఆనందిస్తూ ఉన్నాను, మీరు ఏం చేయాలంటే ఈయన మాట వినండి అంటాను. ఎంత చక్కని మాట ప్రియులారా. యేసు ప్రభు ఆయన ప్రత్యేకమైనటువంటి ఆయన మహిమను కనపరిచిన తర్వాత దేవుడు అక్కడ జోక్యం చేసుకుని తన స్వరం వినిపిస్తున్నాడు. ఆ స్వరంలో ఈయన మాట మీరు వినండి అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఆయన వెంటనే ప్రియులారా, వీళ్ళందరూ ఇక్కడ మీకు భయపడి వాళ్ళు అట్లనే బోలపడిపోయారు. యేసు ప్రభు మళ్ళీ వచ్చేసి వారిని ముట్టి, లేండి, భయపడకమని చెప్పేసి వారితో మాట్లాడటం జరుగుతుంది. ప్రియులారా, 2 విషయాలు ఇక్కడ చెప్పాలని ఆశపడుతున్నాను. అండ్ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్, అల్టిమేట్ కాలింగ్ మనం చూసాం, అల్టిమేట్ కన్ఫెషన్ మనం చూస్తున్నాం, అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. ఈ కొండ మీద వారికి ఉన్నటువంటి అనుభూతి ఏంటంటే, యేసు ప్రభు ముఖాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. అది సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ప్రియులారా, యేసయ్య ముఖ దర్శనం మన జీవితానికి అతి కీలకం. యేసయ్య ముఖ దర్శనం మన జీవితానికి అతి కీలకం. రెండవదిగా ప్రియులారా, యేసు ప్రభు ముఖ దర్శనం చేసిన తర్వాత యేసు ప్రభు మాట మనం వినాలి అని చెప్పేసి ఇక్కడ వాక్యంలో మనకు ఆదేశం అనేటువంటి జరుగుతుంది. పేతురుకి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి అని చెప్పేసి వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ముఖాన్ని, ఆయన స్వరూపాన్ని చూసి ఆయన మాట వినేటువంటి ఒక అద్భుతమైనటువంటి భాగ్యం దేవుడు మనకిచ్చాడు. డైలీ ఆయన వాక్యం వినటం, డైలీ ఆయన మాట మనం వినటం. మనం పని చేసుకుంటూ ఉన్న ప్రియులార, పనికి వెళ్ళక ముందు, పని తర్వాత, ఏ సమయంలోనైనా ప్రియులారా, దేవుని వాక్య ధ్యానం మన జీవితానికి అతి కీలకం. ప్రియులారా, మా యంగర్ డేస్లో ఒక భక్తుడు ఖమ్మం నుంచి ఒక మిషనరీ భలే చెప్తూ వచ్చాడు. మేము చాలా నేర్చుకున్నాం. ఆ దేవసేవకుడు ఏమంటూ వచ్చాడంటే, ఎట్లా మేము హౌ టు మెడిటేట్ ఆన్ గాడ్స్ వర్డ్ అండి అని చెప్పేసి అంటే, ఆయన ఏమంటే, క్యారీ అ స్మాల్ పీస్ ఆఫ్ పేపర్ విత్ గాడ్స్ వర్డ్, ఒక బైబిల్ వర్స్ దాంట్లో రాసుకొని ఒక చిన్న పేపర్ మీ జోబులు పెట్టుకోండి ఎవ్రీడే అంటున్నాడు ఆయన. వై అని అడిగాను. అడిగితే, మీరు పెన్ను తీసుకోవటానికి వెళ్ళినప్పుడు ఆ పేపర్ తగులుతుంది, మీకు ఏదైనా చూడాలనుకున్నప్పుడు ఆ పేపర్ తగులుతూ ఉంటుంది. ప్రియులారా, ఆ పేపర్ తగిలినప్పుడు ఆ వాక్యం మీకు గుర్తొస్తూ ఉంటుంది. ఆ
ఆ వాక్యం ఏముందో మీరు ధ్యానిస్తూ ఉండాలి. లెట్ దట్ వర్డ్ గైడ్ యువర్ డైలీ యాక్టివిటీస్. ఆ వాక్యం మీ అనుదిన చర్యలను అది నడిపించేదిలా అది ఉండనివ్వండి. ఆ కొండ మీద యేసయ్య ముఖాన్ని చూశారు ప్రత్యేకమైన రీతిలో. ఆ కొండ మీద యేసేను ఆయన మాటలు వినండి అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి ఆదేశాన్ని మరి పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. పేతురు ఏమనుకున్నాడంటే పైననే ఉండిపోవాలనుకున్నాడు, కానీ యేసుప్రభు ఏం చేశాడంటే వెంటనే 9వ వచనంలో ఏముందంటే, వారు కొండ దిగి వచ్చుచుండగా మనిషి కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించాను. అప్పుడు ఆయన శిష్యులు ఎలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి. పిల్లలు ఇదంతా జరుగుతూ ఉంది. వెంటనే ఏంటంటే మిక్కిలి వ్యాధి కలిగినటువంటి వాళ్ళు యేసయ్య దగ్గరికి రావటం మనం చూస్తాం. వారిని ఆయన స్వస్థపరుస్తున్నట్లుగా కింది వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ద థర్డ్ స్టేషన్ ఏంటంటే ఈ పేతురుకు ఒక అల్టిమేట్ ఎక్స్పీరియన్స్, మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ ఆయన ఇస్తూ వచ్చాడు. ప్రియులారా, యేసుప్రభు ముఖాన్ని చూసిన నువ్వు, యేసుప్రభు ఆ మాటను వింటున్నటువంటి నువ్వు నేను మనం ఏం చేయాలంటే కొండ మీదనే ఉండటం కాదు, కానీ ఆ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ కాదు, కానీ వెంటనే దాన్ని తీసుకుని ప్రజల దగ్గరికి రావాలి. ప్రజలకు వాటిని చూపించగలిగి వాటిని షేర్ చేయగలిగి మనం ఉండాలనే దేవుడి జ్ఞాపకం. We need to share those things with others. We need to tell how great our God is. We need to tell how good our God is. ప్రియులారా, ఈ యొక్క అనుభవం అన్నటువంటిది దేవుడు మనకు ఆయన దయచేస్తున్నాడని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఈ యొక్క ప్రక్రియలో ప్రియులారా, పేతురు లైఫ్ లో ఇంకొక అద్భుతమైనటువంటి స్టేషన్ ఎదురైతోంది. ఆ అద్భుతమైనటువంటి స్టేషన్ ఏంటంటే ఆ 4వ స్టేషన్ పేతురు లైఫ్ లో. ఈ 3వది ఈ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ చూసాం, కొండ మీద రూపాంతరపు అనుభవాన్ని చూసాం. ప్రియులారా, 4వ స్టేషన్ ఏంటంటే దయచేసి గమనించాలి. యేసు ప్రభువును వారు ఇక్కడ చూస్తే మరి ఆయన మరణానికి అప్పగించడం అనేటువంటిది జరుగుతుంది. అంతకు ముందు జరిగింది ఏంటంటే గెత్సెమనే ఈ తోట దగ్గర వారిని యేసు ప్రభు చాలా జాగ్రత్తగా మీరు నా కోసం ప్రార్థన చేస్తూ ఉండండి అని చెప్పేసి వారికి ఆదేశించడం జరిగింది. ప్రియులారా, అందరూ దూరం వెళ్ళిపోయారు. అందరూ దూరం వెళ్ళిపోతే మరి యేసు ప్రభు నీతోనే ఉంటాను అని చెప్పేసి, మరణమైనా కానీ నేను వదిలిపెట్టను యేసయ్యా అని చెప్పేసి గట్టిగా పేతురు భక్తుడు అంటున్నాడు. నేను మరణమైనా కానీ, మరణం వచ్చినా కానీ నేను వదిలిపెట్టనని చెప్పేసి యేసు ప్రభుతో అంటామన్నాడు. ప్రియులారా, నేను ఎప్పుడు నా అభ్యంతరపడనని అదిగో నీ విషయంలో చెప్పేసి పేతురు అంటున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 32వ వచనం 33వ వచనం, నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళదన నేను. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూసి ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. పేతురు ఆయనను చూసి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పినను. అందుకే అదే ప్రకారము శిష్యులందరూ అన్నారు. ప్రియులారా, ఇదంతా జరుగుతూ వచ్చింది. ఒక టైంలో యేసు ప్రభు వెళ్ళిపోయాడు. అక్కడ యేసు ప్రభు మరి అధికారుల చేతిలో ఆయన ఉంటా ఉన్నాడు. ఇక్కడ పేతురు ఏం చేశాడంటే ఒక కోర్ట్ యార్డ్ లో ఉంటా ఉన్నాడు, ఒక ప్రాంగణంలో ఉంటా ఉన్నాడు. ఆ చలి ప్రాంతంలో ఆయన ఏం చేశాడంటే కొంతమంది పిల్లలు తెచ్చేసి చలిమంట వేస్తా ఉన్నారు. చలిమంట వేస్తా అంటే అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు పేతురు కూడా తక్కువని చెప్పేసి వెళ్ళి కూర్చుని ఆ చలి కాచుకుంటా ఉన్నాడు. దయచేసి రండి ప్రియులారా, 26వ అధ్యాయం మత్తయి సువార్త 69వ వచనం. పేతురు వెలుపటి ముంగిట ఆ కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి నీవు గలిలే రవి యేసుతో కూడా ఉంటివి కదా అనెను. 70వ వచనం. అందుకు అతడు నేనుండలేదు, నీవు చెప్పిన సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. ప్రియులారా, ఈ 71వ వచనం. అతడు నడువలోనికి వెళ్ళిన తర్వాత మరొక చిన్నది అతన్ని చూచి వీడు నజరేయుడైన యేసుతో కూడా ఉండనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు, ఆ మనిషిని నేను ఎరగనని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత 73వ వచనం. అక్కడ నిలుచున్న వారు పేతురు వద్దకు వచ్చి నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చినదని అతనితో చెప్పి, అందుకు అతడు ఆ మనిషిని నేను ఎరగనని చెప్పి శపించుటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలు పెట్టాను. వెంటనే కోడి కూశాను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పదవని యేసుతో తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి
సంతాపపడి ఏడ్చాను. ప్రియులారా, 4వ స్టేషన్లో పేతురు లైఫ్లో ఒక టర్బులెంట్ సిచ్యువేషన్. మీరందరూ విమానంలో ప్రయాణం చేశారు. విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్గా క్యాప్టెన్ అనౌన్స్ చేస్తూ ఉంటాడు, లేదంటే ఒక టర్బులెంట్ సిచ్యువేషన్, విమానం అంతా కదులుతూ ఉంటుంది, వెంటనే సీట్ బెల్ట్స్ పెట్టుకోండి, ఇలాంటి సిచ్యువేషన్ కొంతవరకు వస్తుంది, ఆ సైన్ తీసేంత వరకు మీ సీట్లో నుంచి లేవద్దు, సీట్ బెల్ట్ తీయద్దు అన్నట్లుగా వస్తుంటది. కదిలిపోయినటువంటి పరిస్థితి పేతురు లైఫ్. గలిలే సముద్రపు అనుభవం స్టేషన్ 1 దగ్గర అద్భుతంగా స్టార్ట్ అయింది. ప్రియులారా, అద్భుతాలు యేసేవి చూశాడు, యేసే మాటలు విన్నాడు. కైసరయ ఫిలిప్లో నీవు దేవుని కుమారుడమైనటువంటి క్రీస్తు అని ప్రకటించాడు. ద అల్టిమేట్ కన్ఫెషన్. ఈ రూపాంతరం కొండపైన యేసు ప్రభుతో ఆయన ముఖ దర్శనాన్ని చూసినటువంటి ఒక అమోఘమైనటువంటి అనుభూతి. ఇక్కడ వచ్చేసరికి ఆ ప్రాంతంలో నువ్వు యేసుతో కూడా ఉన్నావు కదా అంటే, అబ్బే అతడు ఎవరు నాకు తెలియదండి. నువ్వు యేసుతో నిన్ను చూసాను, నజరేయుడైన యేసుతో ఉన్నావంటే, నేను ఉండలేదండి. ఇంకోటి వచ్చాడు, నీ లాంగ్వేజ్ చాలా వేరుగా ఉంది, నీ లాంగ్వేజ్ చూస్తే నువ్వు అక్కడికి గలిలే వాడివి, ఆ యేసుతో ఉన్నటువంటి వాడిలాగా అంటే, కాదండి. అది ఎట్లుంటుంది అంటే సింపుల్గా, అరే పరేషాన్ ఎందుకు చేస్తున్నావు అంటే, మన కోస్టల్ ఆంధ్ర ఫ్రెండ్స్ ఏమంటారంటే, ఎందుకంటే కంగారు పెడతాను అంటారు. పేతురు పరేషాన్ అయితే నీ భాషనే చెప్తుంది, నువ్వు పరేషాన్ అయిపోతుంది, నువ్వు యేసుతో ఉన్నావు కదా అని చెప్పేసి చెప్తా ఉన్నా. కాదండి, తక్కువ అని చెప్పేసి ఉదయం అయిపోయింది, కోడి కూసింది, యేసుప్రభు చెప్పినటువంటి మాట నెరవేరింది. ఆయన ఏడుస్తూ వెళ్ళిపోయాడు. యేసుతో ఇంతగా జీవించి ఆయన అద్భుతాలు చూసి ఈ మాటలు నా నోటి నుంచి రావాల్సింది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. యేసు ఎన్నెన్నో చూశాను, కానీ చివరికి ఏంటంటే ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పేసి చెప్పే పరిస్థితి మన జీవితం. ఒకలాంటి డిఫీటెడ్ అయిపోయింది నా పరిస్థితి అనేటువంటి పరిస్థితి. ఇది సన్నివేశం. ఇది ముమ్మాను బొంకి ఇంకా యేసే ఎవరు నాకు తెలియదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్నటువంటి ఏం మాట్లాడుతున్నారు. అంతమందికి ఆహారం పంచిపెట్టేటప్పుడు నువ్వు లేవా యేసేతో? ఆ గలిలే సముద్రం దగ్గర నిన్ను పిలిచినప్పుడు నువ్వు కదా యేసే మాట విని వచ్చింది. ఆ కైసరయ ఫిలిప్లో అందరూ ఏమనుకుంటున్నారు, నువ్వేమనుకుంటున్నావు అంటే గట్టిగా చెప్పింది నువ్వు కదా పేతురు. ఆ రూపాంతరం కూడా మీద యేసయ్య నీకోటి, ఏలియా కోటి, మోషే కోటి పర్ణశాలలు కట్టి ఇక్కడ ఉంటే మంచిది అనేది నువ్వు కదా పేతురు. ఆయన ఎవరు నాకు తెలియదండి. అలాంటి సిచ్యువేషన్ వెనకలికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి బాగానే స్టార్ట్ అయింది, కానీ ఎక్కడో చోట ఆ జీవితము అట్లా కిందికి సాగుతా అంటే యేసుప్రభు చూస్తూ ఊరికల్లకెళ్ళాడు. మన లైఫ్లో కూడా బ్యూటిఫుల్గా స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటే ఒక టర్బులెంట్ సిచ్యువేషన్ ఏదైనా వస్తే ఒక మాట గమనించాలి, ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలిగి దాని నుంచి మనల్ని ఓవర్కమ్ చేసేది ఆ కృప దేవుడు మనకు దయచేస్తున్నాడు. డెఫినెట్గా కార్యం మనం చూస్తామని వాక్యం గమనించాలి. ఒక చోట మూర్ మార్కెట్ అనేటువంటిది ఉంది చెన్నైలో, తెలుసా? మూర్ మార్కెట్ అని చెప్పేసి అంటారు. మూర్ మార్కెట్లో భయంకరమైన ఆఫర్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మార్కెట్ చాలా సిటీలో అతి చౌకమైనటువంటి పరిస్థితి. ఒక టూరిస్ట్ వెళ్ళాడంట, ఆఫర్స్ ఏదైనా ఉంటే వాళ్ళు వేసారు, బై 1 get 2 free అన్నారంట. మూర్ మార్కెట్లో బై 1 get 2 free అంటే చాలా బాగుంది, అట్రాక్టివ్ డీల్ అని చెప్పేసి ఈ టూరిస్ట్ కాస్త ఏంట ఇది అంటే, ఒక పౌడర్ టిన్ కొంటే 2 సెంటు బాటిల్ ఫ్రీ. అబ్బో ఇది ఉల్టా ఉండాలి, ఒక సెంటు బాటిల్ కొంటే 2 పౌడర్ టిన్లు ఫ్రీ. ఇక్కడ ఏంటి, ఒక పౌడర్ టిన్ కొంటే 2 సెంటు బాటిల్ ఫ్రీ అని చెప్పేసి మనడు కాస్త చక్కగా డీల్ బాగుంది, ఈ హవాలో ఈ మంచి సువాసనలో వెళ్ళాలి అన్నట్లుగా ఆ డీల్ కొనుక్కున్నాడు. ఇంటికి వచ్చాడు, ఆ పౌడర్ టిన్ తీసి వాడుతుంటే కదా ఆ ఇల్లంతా కూడా సువాసన 1-2 రోజులు అయిపోయింది. 3వ రోజు కూడా సువాసన వచ్చింది. 4వ రోజు పౌడర్ టిన్ కొడుతూ ఉంటే మైదా పిండి పడుతుందంట. ఏమైంది ఆఫర్ అంటే, మైదా ఆఫర్ అంటే
భాషనే చెప్తుంది ప్రైజ్ ది లార్డ్ అన్న స్తోత్రం అన్న హల్లెలూయా. పేతురు వాట్ ఈస్ దిస్ అంటే ఐ డోంట్ నో. అంతగా ఇన్వెస్ట్ చేసి పేతురు లైఫ్లో, పేతురు ఏంటి అంటే యేసు ప్రభువుని సిలువకు అప్పగించేశారు. ఆయన సిలువలో తన ప్రాణం పెట్టారు. యేసుని సమాధి చేశారు. ఆయన 3వ నాడు పునరుద్ధానుడయ్యాడు. ఒక అవకాశం ఒక్కసారి దొరికితే యేసుతో మాట్లాడి, యేసయ్యా బాబు నన్ను క్షమించయ్యా అని అందం యేసుతో అనుకునేటాడు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఆ ముఖం ఎట్లనో పెట్టుకుని, యేసయ్యా ఐఎమ్ సారీ, ఐ ఫీల్ రియల్లీ గిల్టీ ఫర్ డినయింగ్ యూ 3 times. 3 సార్లు కాదని బొంకాను, కాదని చెప్పాను. ప్రభు ఒక్క అవకాశం ఇస్తావా? దొరికింది. ఈ శిష్యులు గజ వణికిపోతున్నారు ఈ అధికారుల గురించి. గజ వణికిపోతా అంటే ప్రియులరా, అక్కడ గదిలో తలుపులు వేసుకుని ఉన్నారు. తలుపు నాకైతే ఎవడొస్తాడని చెప్పేసి భయపడుతున్నారు. యేసుప్రభు ఏం చేశాడంటే తలుపులు మోయబడి ఉండగానే లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చేసి మీకు సమాధానం కలుగును గాక అంటున్నాడు. నేను అనుకుంటూ వస్తున్నాను, అక్కడ వాక్యంలో లేదు కానీ యేసుప్రభు అనుకున్నప్పుడు పేతురు ఎట్లా చూసింటాడో, సైడ్కి చూస్తూ ఉన్నాడు, కింద చూస్తూ ఉన్నాడు, లేదంటే ఆ యేసయ్య కళ్ళలోకి కళ్ళు పెట్టి ఆయన చూశాడో నాకు తెలియదు. ఫస్ట్ టైం అది. సెకండ్ టైం తోమ లేడు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు, ఇంకోసారి తోమ ఉన్నప్పుడు కూడా మళ్ళీ యేసుప్రభు వచ్చి ఆయన ఏం చేశాడు, తోమ వెళ్ళిపోయి చూడు, నువ్వు నమ్మట్లేదు కదా, నేను గొర్రెలు తాను నేను చెప్పేసాను. పేతురు ఉన్నాడు కదా. 2 అవకాశాలు ఉన్నాయి. ప్రభా అదిగో ఆ టైంలో అక్కడ చిన్నది ఒకటి కనపడింది, ఇంకోటి 3 సార్లు ఐ డినైడ్ ఐ యామ్ సారీ అందరూ అనుకున్నాడు. కానీ బహుశా మేబీ ఐ డోంట్ నో, కానీ వాక్యం ఏముందంటే యేసుప్రభు సమాధానం పలికాడు. అక్కడ వచ్చాడు, లైఫ్ వెళ్ళిపోవాలండి, లెట్స్ గెట్ గోయింగ్, అయిపోయింది లైఫ్, వెళ్ళిపోదాం అని చెప్పేసి చివరి స్టేషన్కి వస్తూ ఉన్నాడు. స్టేషన్ నెంబర్ 5. ఆ గలిలయ సముద్రం దగ్గరికి మళ్ళీ వచ్చాడు. ఇట్స్ మై ఫెమిలియర్ గ్రౌండ్, ఐ నో వాట్ ది సీ ఆఫ్ గలిలీ ఇస్ ఆల్ అబౌట్. ఈ గలిలయ సముద్రం ఏంటో తెలుసు, దాంట్లో చేపలు ఏంటో తెలుసు, దానికి వలలాంటివి వేయడం తెలుసు, స్కిల్ ఏంటో తెలుసు. ఈ పరిస్థితులన్నీ నాకు అలవాటేనండి, లెట్ మీ గో బ్యాక్ అన్నట్లుగా ఈ యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఏం చేస్తున్నానంటే, ఐ వాంట్ టు గో ఫిషింగ్, నేను చేపలు పట్ట వెళ్తా ఉన్నానని చెప్పేసి ఒక మాట చెప్పాడు. అందరు ఫాలో అవుతున్నారు, 7 మంది. ఈ మాట నేను వాడు గమ్మత్తుగా ఉంది పేతురు లైఫ్లో. ఈ టర్న్ ఐ వాంట్ టు గో ఫిషింగ్ అంటా అన్నాడు పేతురు. ఏంటి పరిస్థితి? పాత లైఫ్కేనా మళ్ళీ? యేసు ప్రభు నిన్ను మనుషులను పట్టు చాలనగా చేస్తానంటే పేతురు నువ్వేమంటున్నావు? యు వాంట్ టు గో బ్యాక్ ఫిషింగ్, గో బ్యాక్ టు యువర్ ఓల్డ్ లైఫ్. యు వాంట్ టు సే దట్ ఐ వాంట్ టు బి ఎట్ గలిలీ అండ్ టేక్ మై ఓన్ లైఫ్, టేక్ కేర్ ఆఫ్ ఓన్ మై, నా జీవితాన్ని నేను చూసుకుంటానండి, నా లైఫ్ నేను చూసుకు, లెట్ మీ లీడ్ మై లైఫ్. కానీ యేసుప్రభు ప్లాన్ అది కాదు. యేసుప్రభు పంపించాడు, తెలుసు యేసుప్రభు వీళ్ళు ఇట్లా అంటారని చెప్పేసి. రాత్రి అంతా చేపలు పడుతున్నారు. యేసుప్రభు ఏం చేసిందంటే ఆ ధరిని నిల్చున్నాడు. అది ఇంకా తెల్లవారుతా ఉంది, ఇంకా వెలుగు అంతగా రాలేదు, తెల్లవారుతా ఉంది. పిల్లలారా భోజనంలోకి ఏమైనా ఉందో అని చెప్పేసి అంటే ఏముంది అక్కడ? ఒక చేప పట్టలేదు. 7 మంది ఎక్స్పర్ట్స్ వెళ్ళారు, హైలీ స్కిల్డ్ వెళ్ళారు. టాప్ BCA అవార్డ్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి, సర్టిఫికెట్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి, ప్రతి స్కిల్ సర్టిఫికెట్ వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఒక చేప పట్టలేదు. సముద్రం మాది, మాకు తెలుసు అనుకున్నారు, ఇది మా ప్రాంతం అనుకున్నారు, మా స్కిల్ అనుకున్నారు, మా చేపలు ఇవన్నీ మావే అనుకున్నారు. కానీ ఒక చేప పట్టలేదు. వెంటనే యేసుప్రభు కనికరపడిదిగో బాబు ఆ దూర కుడి వైపున వల వేయండి అని చెప్పేసి అంటే వాళ్ళు వేసేసారు. విస్తారంగా చేపలు పెట్టారు. వాళ్ళ పిగిలిపోతా ఉంది. వాళ్ళ పిగిలిపోతా అంటే అర్థం కాదు, ఏంటి ఇట్లా? వెంటనే యోహాను తెలుసుకున్నాడు, అరే బాబు ఈ వ్యక్తి అద్దరిని నిలబడినటువంటి వ్యక్తి పేదోడికి అక్కడ ఇటు నా దగ్గర ఒక మాట చెప్పాలి, ఈయన ప్రభువు సుమి, ఈయన ప్రభువు సుమి.
వెంటనే పేతురు ఏం చేశాడంటే నీళ్ళలో దుంకాడు. ఆ ఒడ్డుకు ఈదుకుంటా యేసుప్రభుని కలవాలని వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉన్నారు. యేసుప్రభు అప్పటికే బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాడు. అయ్యా బాబు, మీరు చేపలు పట్టారు కదా, దాంట్లో కొన్ని తీసుకుందండి. మనం అప్పటికి రొట్టెలు రెడీగా ఉన్నాయి. రొట్టెలు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశాడు. బ్రేక్ఫాస్ట్ అయింది. యేసుప్రభు ఏం చేశాడంటే పేతురు ఇక్కడ ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. పేతురు కళ్ళు పెట్టి, పేతురు, గలిలయలో నిన్ను నీ సహోదరుని ఒకసారి పిలిచాను, గుర్తున్నా? పేతురు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? వీరందరికంటే ఇక్కడ వీళ్ళందరూ వీళ్ళందరికంటే నేను నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభు, నేను ప్రేమిస్తున్నాను, అది నీకే తెలుసు కదా ప్రభు అంటున్నాడు. అంటే నేను ఒక ఫ్రెండ్గా చూస్తున్నాను, అది నీకే తెలుసు కదా ప్రభు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, త్యాగపూరితమైనటువంటి ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా అంటే, నేను ఒక స్నేహితులాగా నేను ప్రేమిస్తున్నాను అంటే, అయితే నా గొర్రెలు ఉన్నాయి కదా, నువ్వు కాయి బాబు అంటున్నాడు. ఇంకొకసారి చూసి కళ్ళు పెట్టి, పేతురు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? డూ యు రియల్లీ లవ్ మీ పీటర్? డూ యు రియల్లీ లవ్ మీ? ప్రభు, నేను ప్రేమిస్తున్నాను కదా, నీకే తెలుసు. ఎందుకన్నా ఈ గొర్రె పిల్లలు ఉన్నాయి, వీటిని కాయండి పీటర్. నా ప్రజలు ఉన్నారు, నన్ను ఎరగని బిడ్డలు ఉన్నారు. ఇదిగో వీళ్లకు నా ప్రేమ తెలియజేయాలి పీటర్, వీళ్ళకి కాయ. నేను అనుకుంటూ ఉన్నాను, పేతురు చేతిలో ఒక చెయ్యి వేసేసి ఆ గాయపడినటువంటి హస్తం పేతురుతో అని, పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? పదే 3 సార్లు బొంకినటువంటి, నువ్వు ఎవరు నాకు తెలియదని డినై చేసిన పేతురు యేసుప్రభు చూసి ఏమంటున్నాడంటే, పదే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడగటంలో ఏం చేశాడంటే, ఆ తలలో నేను యేసుప్రభుని కాదన్ననే అన్నటువంటి ఈ భారాన్ని ఏం చేశాడంటే యేసుప్రభు అట్లా తీసేశాడు. He wants to remove that cloud from his mind about that experience of denial. ప్రియులారా, మన లైఫ్లో కూడా దేవుని ఎక్కడైతే కాదన్నామో, యేసయ్య విషయంలో మన జీవితంలో సరిది కాదు ఎక్కడైతే మన జీవితంలో వెయిట్గా వెళ్తుందో, ప్రియులారా, పేతురును ప్రేమించి ఆయనని రెస్టోర్ చేసిన రీతిగా మన జీవితాన్ని కూడా ఆయన రెస్టోర్ చేస్తాం. యేసు ప్రభు తరీకా, ఆయన పద్ధతి ఏంటంటే, ఆయన విధానం ఏంటంటే, దగ్గరికి వచ్చి, do you really love me? That is the test. That is the test. చివరి లాస్ట్ టైం పేతురుతో ఏమంటున్నాడంటే, పేతురు, నేను ఇప్పుడు ఒక మాట అంటాను, are you really my friend అన్నాడు యేసు ప్రభు. అంతే. నువ్వు ప్రతిసారి ఫ్రెండ్షిప్ మాట మాట్లాడుతున్నావు, నేను ప్రేమ గురించి అడుగుతా అంటే, ఇప్పుడు అంటున్నాడు, are you really my friend? కొంచెం విసుక్కున్నాడు పేతురు. నీకే తెలుసు కదా ప్రభా, నేనేంటో నీకే తెలుసు కదా ప్రభా అంటున్నాడు. అవును, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అన్నాను. ఈ గొర్రెలను కాయమని చెప్పేసి అంటాను. చెప్పి ప్రియులరా, ఆ గలిలయ సముద్రంలో 3 సంవత్సరాల కిందట ఏ పిలుపునైతే ఇచ్చి కమ్ ఫాలో మీ అన్నాడో, మళ్ళీ అదే మాట అంటున్నాడు పేతురుతో, పేతురు, డోంట్ గో బ్యాక్ అగైన్. వాపస్ వెళ్ళదు నీ లైఫ్లో. అది కాదు నా పర్పస్, అది కాదు నా ఉద్దేశం. డోంట్ గో బ్యాక్ టు యువర్ ఓల్డ్ లైఫ్. దట్ ఈస్ నాట్ ద పర్పస్. నీ పట్ల నాకున్నటువంటి ఉద్దేశం చాలా వేరే. కమ్ ఫాలో మీ, కమ్ ఫాలో మీ. పిల్లరా, ఆ పేతురు చూశాడు. ఆ పేతురు లైఫ్ను రెస్టోర్ చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అసాధారణమైనటువంటి ఒక వ్యక్తిగా దేవుడు పీఠంగా బ్లెస్ చేశాడు. ఆది సంఘంలో చూస్తే యేసయ్య కోసం జనసమూహం ఎదుట యేసయ్య గురించి చాటి చెప్పినటువంటి ఒక మౌత్ పీస్గా వాడబడ్డాడు. అధికారుల ఎదుట మీరు చంపారు కానీ దేవుడు ఆయన మృతిలో నుండి లేపాడు,
ఇక్కడ ప్రార్థన చేస్తా అంటే ఆ ప్రాంగణం అంతా కూడా దద్దరిల్లుతోంది. అలాంటి జీవితంగా దేవుడు మార్చాడు పేతురును. యేసు ప్రభు మాట అంటే దూరంగా వెళ్ళిపోయాడు కాదన్నాడు, కానీ యేసు కొరకు చెరసాలకు వెళ్ళడానికి కూడా పేతురు వెనకంజ వేయలేదు. దేవుడు వెళ్ళాడు వారి పక్షాన నిలబడినట్లు వాక్యాలు గమనిస్తున్నాం. నెక్స్ట్ వీక్ ధ్యానం చేస్తాం. పేతురు లైఫ్లో ఆయన ఎట్లా ఎండ్ అయిందంటే, ట్రెడిషన్ ఏం చెప్తుందంటే యేసు ప్రభువే ఆయన మామూలుగా సిలువ వేయకుండా తలకిందులు నన్ను సిలువ వేయండి, యేసు ప్రభువే నన్ను సిలువ వేయద్దని చెప్పేసి చెప్పాడు. యేసు కొరకు అలాంటి జీవితం జీవించాడు. అన్కాంప్రమైజింగ్ లైఫ్, రాజీ పడని జీవితం. నీ యవన జీవితంలో అలాంటి జీవితం జీవిస్తావా యేసు కోసం? నీ జీవితం అలా జీవిస్తావా యేసు కోసం? ఒకటే ఒక జీవితం, ఓన్లీ వన్ లైఫ్, అలా జీవిస్తాం. ఈ సాక్ష్యం నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. నేను చెప్పనివ్వండి, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. ఆ టైంలో ఫ్రెషర్స్, కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళకి ర్యాగింగ్ ఉండేది. ర్యాగింగ్ అంటే కొత్త వాళ్ళని కొంచెం మాట పట్టించి, ఆ సీనియర్స్ ఏం చేస్తారంటే గీలు పట్టించి ఎట్లెట్లను పరిచయాలు ఏర్పరచుకుని వాళ్ళని క్యాంపస్లో వాళ్ళని తీసుకుంటూ ఉంటారు. ఈ ర్యాగింగ్ టైంలో ఈ అబ్బాయి కూడా జాయిన్ అయ్యాడు. హాస్టల్లో ఉన్నాడు. హాస్టల్లో ఉండగానే అందరికీ తెలిసింది ఈ అబ్బాయి పేరు సెసిల్. సెసిల్ ఏం చేశాడంటే చాలా నిష్ట కలిగినటువంటి క్రైస్తవుడు. దేవుడు అంటే ఒక ఆరాటం, దేవుడు అంటే ఒక ప్యాషన్ అని చెప్పేసి ఒక తీవ్రత యేసయ్య పట్ల ఉంది. యేసయ్య కొరకు ఈ వ్యక్తి ఏమైనా చేస్తాడు, యేసయ్యను ప్రేమించేటువంటి వ్యక్తి అని అందరికీ తెలిసింది. ఈ యవన జీవితం యేసయ్యను వెంబడించి యేసయ్యను ప్రేమించేటువంటి సెసిల్ ఒక సీనియర్ పిలిచి ఏమన్నాడంటే, సెసిల్ నువ్వు క్రిస్టియన్ కదా, యేసుప్రభువును వెంబడిస్తున్నావంట. అవును సార్ అన్నాడంట. అయితే ఇది ర్యాగింగ్ టైం నువ్వు చెప్పింది నువ్వు చేయాలి, తెలిసి నువ్వు అదర్గో అన్నారంట. వాట్ ఈస్ ఇట్ సార్ అన్నాడంట. ఎందుకు ఒక పేపర్ ఇస్తున్నాం, ఆ పేపర్లోది చదవాలి అన్నారంట. పేపర్లోది కదా చదివేది ఏముంది అని చెప్పేసి అనుకున్నాడు. తీరా చూస్తే ఆ పేపర్ ఓపెన్ చేయగానే భయంకరమైనటువంటి బూతులు ఉన్నాయంట. గట్టిగా చదవాలి, హాస్టల్ అంతా వినిపించాలని చూశాడు. వెంటనే పేపర్ ఫోల్డ్ చేసేసి సీనియర్కి ఇచ్చేసి సారీ సార్ అన్నాడంట. సారీ ఏంటి, ఇక్కడ సారీ లేదు, గీరీ లేదు, చేయాల్సిందే అన్నాడు. సార్ మీరు ఏమైనా చెప్పండి నేను చేస్తాను, కానీ ఇది నా వల్ల అవ్వద్దు సార్ అన్నాడంట. అందరూ అనుకున్నారు పిచ్చిపడినట్లుంది వీడి ఆట పట్టిస్తాం ఈరోజు అనుకుని. అక్కడ ఒక బ్యాగ్ ఉంటే బ్యాగ్ తీసి బాబా బ్యాగ్ ఓపెన్ చేయాలంట. బ్యాగ్ ఓపెన్ చేస్తే చూశాడు, దాంట్లో ఉన్నది బయటికి అన్నాడంట. తీశాడు. ఏముందంటే సబ్బు బిళ్ళ ఉంది, హమాం సోప్ ఉంది. దీన్ని తింటావా, ఇవి చదువుతావా అన్నారంట. సార్ ఆ విషయం చాలా ఈజీగా ఉంది సార్ అన్నాడంట. ఏంటి ఈజీ, తినేస్తావా అన్నాడు. అవును సార్ అన్నాడంట. ర్యాపర్తో సహా హాస్టల్ ఉన్న సీనియర్స్ అందరూ చూస్తుండగా ఆయన కస ర్యాపర్తో కాగితంతో సహా నమిలేసి మింగేశారంట. సీనియర్ చూసి ఏంటో అది ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడిగారంట. అవును సార్ ఇది చేయటమే మంచిది సార్ దీనికంటే అన్నాడంట. వీళ్ళగా ఆ 3 సంవత్సరాలు హాస్టల్ లైఫ్లో ఉన్నాడు. కాలేజీని కదిలించాడు, ఏం చేయలేదు, దేవుని కోసం నమ్మకంగా నిలబడ్డాడంటే ఆయన సాక్ష్యం ఇవ్వగలిగింది. అన్కాంప్రమైజింగ్ లైఫ్ ఫర్ గాడ్. యేసయ్య కొరకు రాజీ పడని ఒక క్రైస్తవ బిడ్డగా మనం జీవించాలి. ఈ టర్బులెంట్ సిచ్యువేషన్ కూడా ఉంటే దాని నుంచి బయటికి తీసుకుని వస్తాడు. ఆయన ప్రేమ చేత మనల్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఆయన మనతో ఉంటాడు. మనం యేసయ్యను వెంబడిస్తాం. దేవుని అద్భుతమైన హస్తాల్లో మనం వాడబడతాం. నీ జీవితం యేసయ్యకు చాలా విలువైంది. యేసయ్య కొరకు నిలబడతావా? ప్రార్థన చేస్తాం. నిన్ను పిలిచిన యేసయ్య, నిన్ను ప్రేమించిన యేసయ్య, నీ పక్షాన ఏమైనా చేసే యేసయ్య, ఎంత దూరమైన వెళ్ళే యేసయ్య. ఒక ప్రత్యేకమైన జీవితం యేసయ్య కొరకు ప్రత్యేకించుకున్న జీవితంగా
మనం జీవించాలని ఆయన కోరిక. పేతురు లైఫ్ను ప్రత్యేకపరుచుకున్నాడు. His life has been set apart for Jesus. రాజీ పడని జీవితంగా ఆయన జీవితాన్ని చూస్తున్నాం. సహోదరుడా, సహోదరి, అలాంటి జీవితం నేను కలిగి ఉండాలి. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. మనం దేవుని మందిరం, ఈ సంఘాన్ని నేను కడతానని దేవుడు అంటున్నాడు. నీ విలువైన జీవితాన్ని కట్టేది దేవుడు. ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడదా, ఆయన చిత్తాన్ని గ్రహిస్తా, ఆయన చేతిలో మన జీవితాన్ని సమర్పించుకొని యేసయ్య ప్రేమ, యేసయ్య క్షమాపణ, యేసయ్య మంచితనాన్ని ఈరోజు రుచి చూసి ఈరోజు నూతనంగా మన జీవితం ఆయనకు సమర్పించి, ప్రభా మరొకసారి నా జీవితం ఇదిగో నీకు అంకితమయ్యా, నన్ను క్షమించండి అయ్యా. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది, ప్రియ సహోదరుడా, సహోదరి, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికర పొందడు. యేసయ్య దగ్గర ఒక స్నేహితుడిగా అన్నీ చెప్పుకున్నాం. ఎవరు అర్థం చేసుకున్నట్లు ఆ ప్రభువుని యేసుక్రీస్తు అర్థం చేసుకుంటాడమ్మా. నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడమ్మా. నీ వేదన ఆయనకు అర్థమవుతుంది. సహోదరుడా, నీ ఓటమి విలువలేని పరిస్థితిలాగా ఉంది. ఎన్నిసార్లు నీ వేసారిన జీవితం, ఇలాంటి రాజీ పడిపోయేటువంటి జీవితానికి నా జీవితం అంకితమని అనుకుంటుంటే, ఈ రాత్రి వేళ నీకు ఒక నిరీక్షణ, ఈ రాత్రి వేళ నీ జీవితానికి విజయం యేసయ్యలో ఉందని మరొకసారి దేవుడు చెప్తున్నాడు. నీ విలువైన జీవితం ఒక నవీనమైనటువంటి అనుభవానికి దేవుడు తీసుకుని వస్తాడు. యేసయ్య చెప్తా ఉన్నాడు. గలిలయలో ప్రారంభమైన నీ జీవితం ఎటో వెళ్తా ఉంటే పేతురును పట్టుకున్నట్లు మరొకసారి అదే గలిలయ ప్రాంతంలో ఆయన పేతురును ఆయన మళ్ళీ పట్టుకున్నాడు. ఆయన ఆశీర్వదించాడు, జయ జీవితాన్ని ఇచ్చాడు. వారు అనుకోని రీతిగా దేవుడు తన కార్యం చూశాడు. నీ జీవితాన్ని కూడా అలా ఆస్వాదించే దేవుడు. పరిశుద్ధానికి స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రి వేళ తమ జీవితాలు మీకు సమర్పించుకున్న, నూతనంగా రీడెడికేట్ చేసుకున్న బిడ్డలు ఎవరో మీకు తెలుసు ప్రభా. వాళ్ళు ఏ మూలన, ఏ బెంచ్లో ఎక్కడ కూర్చున్నారో కూడా మీకు తెలుసు. వారి హృదయాన్ని చూసిన దేవుడు, వారి జీవితాన్ని ప్రభా పట్టుకున్న దేవుడు. ప్రభా మీకోసం అసాధారణమైనటువంటి జీవితాలుగా జీవించడానికి ప్రభా మీరు ఎన్నుకున్న దేవుడు, మీకోసం ప్రత్యేకించుకున్న దేవుడు. దేవానికి స్తోత్రాలు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ప్రభా, ఎవ్రీ యంగ్ మ్యాన్ అండ్ యంగ్ ఉమెన్, ప్రతి పర్సన్ ప్రభా, ప్రతి వ్యక్తిని మీ ఆత్మ చేత, మీ శక్తి చేత వారిని నింపమని మేము ప్రార్థించేస్తాం. ప్రతి విధమైన ఆటంకం నుంచి ప్రభా వారిని అద్భుతమైన రీతిలో ప్రభా ముందుకు తీసుకెళ్ళాలండి. జయ జీవితాన్ని అనుగ్రహించి మీరు మహిమ పొందండి. దేవానికి స్తోత్రాలు.
పరిశుద్ధానికి మహిమ చెల్లిస్తున్నా. ఈ రాత్రి వేళ ఒకవేళ ప్రప్రదంగా నేను యేసు ప్రభువుని వెంబడించానండి, ఆయన ప్రేమ అంత గొప్పదని నేను తెలుసుకుంటూ ఉన్నాను. ఈరోజు నాకు యేసే కావాలి నా లైఫ్లో అని ప్రభా, ఈ తపన, ఈ చిన్న ప్రార్థన వాడు ఎవరన్నా ఇక్కడ చేస్తూ ఉంటే ఆ బిడ్డను ఆశీర్వదించండి. వారి చేయి మీరు పట్టుకొని మీరు నడిపించండి. యేసుతో నడిచే జీవితం అది ధన్యమైన జీవితం. సముద్రమైన అది ఎన్ని ఇక్కట్లైనా ఒంటరిగా వాళ్ళు ఉండరు ప్రభా, మీరు ఉంటారు వారితో. నీకు వందనాలు. ఈ ఆశీర్వాదం ప్రతి బిడ్డ పని గురించి అని ప్రభు రాత్రి బిడ్డ నీకు వందనాలు. యేసయ్య శక్తిగల నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్.